ఓవైపు జగన్ భద్రతపై కుట్రలు, అది చాలదన్నట్లు పోలీసులతో వార్నింగ్లు. కూటమి కుట్రలకు ఇంతకన్నా ఏం సాక్ష్యం కావాలి? అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే జగన్ భద్రతపై బాబు కుట్రలు మొదలుపెట్టారు. తాడేపల్లిలోని జగన్ నివాసం దగ్గర బారికేడ్లను, భద్రతను, ఫెన్సింగ్ను ప్రభుత్వం తొలగిస్తే అసలు జగన్ నివాసంపై ఎలా దాడి చేయొచ్చో, ఏ మార్గాల గుండా దాడి చేయొచ్చో ఎల్లో మీడియా రెక్కి నిర్వహించి మరీ ఎల్లో మూకలకు చూపించింది. ఆ తరువాత వినుకొండ పర్యటనైనా, తిరుపతికి వెళ్ళిన, మిర్చి రైతులను పరామర్శించిన, రాప్తాడులో హెలికాప్టర్ దిగిన అడుగడుగునా భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఇది నిర్లక్ష్యమా లేక జగన్ ప్రాణాలకు ప్రమాదం తలపెట్టాలన్న కుట్ర అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఓవైపు భద్రతను తొలగించి మరోవైపు కుట్రపూరితంగా వ్యవహరిస్తుంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు మొసలి కన్నీరు కారుస్తున్నారు. రాప్తాడు హెలిప్యాడ్ వద్ద భద్రత కల్పించరట, అభిమానులే స్వీయ నియంత్రణ పాటించాలట. ఎంత గొప్ప మనసు సార్ మీది. సీఎం గారి కుప్పం పర్యటనలో 2000 మంది పోలీసులను మోహరించారు. అందులో ఓ 100 మందిని వైకుంఠ ఏకాదశి టోకన్ల జారీ దగ్గర కేటాయించి ఉంటే ఆ 8 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి కావు. మరి అభిమానులు స్వీయ నియంత్రణ పాటించాలన్న మీ సిద్ధాంతం చంద్రబాబు గారికి వర్తించదా? ఈయన గారి సంగతి కాసేపు పక్కన పెడదాం. రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ గారట ఏకంగా మాజీ ముఖ్యమంత్రికే వార్నింగ్ ఇచ్చి పడేశారు. తప్పు చేసిన అధికారులను వదిలిపెట్టేది లేదని జగన్ అంటే మా బట్టలు ఉడదీయడానికి ఇదేమైనా అరటిపండు తొక్క అంటూ పోలీస్ స్టోరీలో సాయి కుమార్ల ఓ తెగ ఫైర్ అయిపోయారు. ఒక ఎస్ఐకి అంతటి ధైర్యం ఎలా వచ్చింది? అసలు మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఒక ఎస్ఐ ఇలా మాట్లాడటం ఎప్పుడైనా చూశారా? అసలు ఎవరి అనుమతితో అతను ఆ వీడియో రిలీజ్ చేశాడు? ఎంపీపీ ఎన్నిక నుంచి లింగమయ్య మర్డర్ వరకు, హంతకులపై కేసు నుంచి సాక్షుల వరకు సార్ గారు వ్యవహరించిన తీరు ఏంటో కాసేపట్లో క్లియర్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు జగన్ భద్రతపై కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలకు సంబంధించి పక్కా ఆధారాలున్న విజువల్స్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. అనేక సందర్భాలలో ఏం జరిగిందనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన, ఆ ప్రభుత్వం దిగిపోయిన నాటి నుంచి ఇంటి దగ్గర చేసిన కుట్రల దగ్గర నుంచి వివిధ సందర్భాల్లో ఏ రకంగా కుట్రలు చేశారు. ఒకటి 19/7/2024 వినుకొండ రషీద్ అనే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తను నడి రోడ్డు పైన నరికి చంపితే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి డొక్కు డొల్ల కాన్వాయ్. ఇక తిరుపతి 8 మందిని తొక్కి చంపితే మన నిర్లక్ష్యంతో మనం ఆ భక్తుల్ని, బాధితుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే అక్కడ లారీలు అడ్డుపెట్టినటువంటి దృశ్యాలకు సంబంధించింది. ఇది తిరుపతిలో 9/1/2025 తిరుచానూరు సమీపంలో జరిగినటువంటి ఘటన. ఏది ఆయనకు భద్రత లేకుండా చేసి లారీలు అడ్డుపెట్టి రోడ్డుపై నడిపించారు. తరువాత గుంటూరు మిర్చి యార్డ్ రైతులను పరామర్శించడానికి, మిర్చి రైతులను పరామర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భంలోనిది 19/2/2025. ఇక రాప్తాడు గురించి నిన్నంతా చూసాం మనం. హెలిప్యాడ్ దగ్గర కనీస భద్రత లేదు. కనీస భద్రత కల్పించినటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. ఎందుకంటే దాదాపు 1000 మంది పోలీసులను పెట్టాము జగన్ భద్రత కోసమని ఎస్పీ గారు చెప్తున్నారు. 100కు 100% నిజం. కానీ 900 మంది పోలీసులను కేవలం హైవేల మీద రహదారులను దిగ్బంధించడం కోసం వైఎస్ఆర్సీపీ అభిమానులు, జగన్ అభిమానులు ఎవరు కూడా ఆ ప్రాంతానికి రాకుండా కట్టడి చేయడానికే 900 మంది పోలీసులను ఉపయోగించి ఎవరైతే హత్య చేశారో ఆ కుటుంబానికి రక్షణ కల్పించడానికి, హత్య చేసినటువంటి వారికి రక్షణ కల్పించడానికి 70 నుంచి 80 మంది పోలీసులను మోహరించి కేవలం హెలీప్యాడ్ దగ్గర 25 నుంచి 30 మందిని కేటాయించారు సార్. ఆ దృశ్యాలు చూస్తే జరగరానిది ఏదైనా జరిగితే ఎవరు సమాధానం చెప్పాలి? స్వీయ నియంత్రణ పాటించాలని మన రాధాకృష్ణ గారు చెప్తున్నారు. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే జగన్ నివాసం దగ్గర తాడేపల్లిలో ఏం చేశారు, ఏ రకంగా భద్రతను తొలగించారు, ఏ రకంగా బారికేడ్లు తొలగించారు, ఏ రకంగా ఫెన్సింగ్ తీసేశారు, ఏ రకంగా భద్రత లేకుండా చేశారనేది ఒకసారి ఆ దృశ్యాలను చూపించండి. తాడేపల్లి నివాసం వద్ద ఇది ఒక్కసారి చూడండి. పైగా ఎల్లో మీడియా కెమెరాలు పట్టుకుని దూసుకెళ్ళి ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు, ఈ రోడ్డు గుండా మీరు ఎప్పుడైనా ప్రయాణించారా, ఇది ప్రజలు తిరగాల్సిన రోడ్డు, ఆయన ఇల్లు ఇది, ఇలా వెళితే లోపలికి వెళ్ళొచ్చు, ఇలా వెళ్తే ఇక్కడ సెక్యూరిటీ ఉంటారో, అలా వెళితే అక్కడ వెనక నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు అంటూ ఒక రెక్కీ చేసి చూపించింది ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి నివాసం పైన దాడి చేయొచ్చు అన్నట్టుగా.
ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారి నివాసం వద్ద అప్పటి వరకు ఉన్నటువంటి భద్రత ఏమైపోయింది? ఆ బారికేడ్స్ ఏమైపోయాయి? ఆ ఫెన్సింగ్ ఏమైపోయింది? భద్రత అవసరం లేదని తీసిపడేశారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆయన ముఖ్యమంత్రి కాదు, కనీసం తెలంగాణలో ఎమ్మెల్యే కూడా కారు. ఈ నివాసం ఏది జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో నివాసం వద్ద 4 దారులు ఉంటాయి. ఆ ఇంటికి 4 వైపులా అన్నీ క్లోజ్, ఒకే ఒక దారి ఉంటుంది. మనం పెద్దమ్మ టెంపుల్ నుంచి చెక్ పోస్ట్ వరకు వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు గారి నివాసం వద్ద ఏర్పాటు చేసినటువంటి సెక్యూరిటీ వల్ల, ఆ భద్రత వల్ల 3 కిలోమీటర్లు చుట్టుకుని వెళ్ళాలి. ఒకసారి ఆ దృశ్యాలు చూపించండి చంద్రబాబు నాయుడు గారి నివాసాన్ని. ఇక్కడ 2-3 విషయాలు మనం మాట్లాడుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి నివాసం చూస్తున్నాం. ఇంతకుముందు చూస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం తాడేపల్లి. ఇది చంద్రబాబు నాయుడు గారి నివాసం జూబ్లీ హిల్స్ హైదరాబాద్. ఈ ఇంటికి 4 వైపులా ఉన్నటువంటి దారులు గతంలోనే నేను చూపించాను, అన్ని క్లోజ్ ఉంటాయి. ఎవ్వరు కూడా ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో వెళ్ళడానికి ఆ మార్గాలే ఉండవు, అన్ని క్లోజ్ చేసి పడేసి ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వద్ద మాత్రం ఉండకూడదు. నేను చంద్రబాబు నాయుడు గారి నివాసం వద్ద భద్రతను తీసేయమని చెప్పట్లేదు. మన ఇంటి దగ్గర ఎలాంటి భద్రత ఉందో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా అలాంటి భద్రతనే ఏర్పాటు చేయండి అని చెప్తున్నా. ఒకటి. రెండోది, ఒకసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నివాసం చూపించండి. ఇది చూస్తున్నాం కదా, ఈ ఇంట్లోకి ఎవరైనా వెళ్ళొచ్చు. ఇక్కడే పార్టీ కార్యాలయం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇచ్చేది ఇక్కడే. జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే అక్కడే. పార్టీ కార్యకలాపాలు అక్కడే. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా విజ్ఞప్తి చేసుకోవాలన్నా వెళ్ళి కలవాల్సిందే అక్కడే. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నివాసం చూపించండి జూబ్లీ హిల్స్లో. రాష్ట్ర ప్రజలందరూ జగన్ అభిమానులు ఎవరో ఏదో ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని తాడేపల్లి నివాసంకి వెళ్ళి కలిసి ఉంటారు కదా. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ నివాసం, చంద్రబాబు నాయుడు గారి నివాసం. కనీసం టీడీపీ ముఖ్య నాయకులు, ఈరోజు మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ ప్యాలెస్లోకి అడుగు పెట్టారా? ఆ రాజప్రాసాదంలోకి అడుగు పెట్టారా? కనీసం గృహప్రవేశానికి మీకు విజిటింగ్ కార్డు, ఇన్విటేషన్ కార్డు ఇచ్చారా? ఒక కార్డు ఇచ్చి మిమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి విస్తరేసి అన్నం పెట్టి మీ కడుపు నింపి చంద్రబాబు నాయుడు గారు పంపించారా? ఆ నివాసంలోకి ఎవరు వెళ్ళలేరు. ఎందుకంటే అన్ని వందల వేల కోట్లతో లోపలున్నటువంటి వస్తువులతో సహా నిర్మించినటువంటి నివాసం. కాబట్టి ఎవరు వెళ్ళకూడదు, చుట్టుపక్కల ఎవరూ తిరగకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి నివాసం దగ్గర మాత్రం భద్రత తీసేయాలి మనం. ఈ ఇంట్లోకి వెళ్ళినటువంటి టీడీపీ నాయకులు ఎవరన్నా ఉన్నారా? పోనీ ఇప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళు ఉన్నారా? 2014-19 మధ్యలో ఎవరైనా వెళ్ళారా? అంతకుముందు ఇల్లు కట్టుకున్నారు కదా, అప్పుడు ఎవరైనా గృహప్రవేశానికి వెళ్ళారా? మీలో ఒక్కరినైనా గృహప్రవేశానికి పిలిచారా? ఆ ఇల్లు మేము చూసామని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు? కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సామాన్య కార్యకర్త కూడా అదే ఇంట్లో వెళ్ళి కలవాలి. ఆ ఇంటికి ఉన్నటువంటి వ్యత్యాసం చూడండి ఒకసారి. ఇక్కడేమో భద్రత కావాలి, ఎవరిని లోపలికి అనుమతించకూడదు, ఎవడో ఆ ఇల్లు చూడకూడదు, లోపల ఏ వస్తువులు ఉన్నాయో ఒక్కొక్కటి ఎన్ని వందల వేల కోట్ల రూపాయల విలువైన వస్తువులు ఉన్నాయో ఎవరికి తెలియకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిపైన మాత్రం దాడి చేయడానికి అవకాశాలు ఏ రకంగా ఉన్నాయో ఎల్లో మీడియా కెమెరాలు పట్టుకొని మరీ తీసుకెళ్ళి చూపిస్తుంది.